ఎప్పుడు మీకు చెప్పుండడు. నేను చెప్తున్నాను. నేను ఈ మిస్టేక్స్ అయితే చాలా చేశాను. బట్ నువ్వు మిస్టేక్స్ చేయకు. నువ్వు ఏ వీడియో చూసినా నీకు చెప్పేది ఒకే ఒక విషయం. ఎక్కడైనా నువ్వు ఎవరి వీడియో చూసినా నీకు ఒకటే చెప్తారు. ఫస్ట్ బేసిక్స్ ఖాళీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయి. వెబ్ ఫండమెంటల్స్ నేర్చుకో, పోర్ట్ఫిగల్ ల్యాబ్స్ చేయి, ఇంకా సిటిఎఫ్స్ చేయి, టూల్స్ నేర్చుకో, చాలా టూల్స్ నేర్చుకోవాలి, ఎన్మ్యాప్ నేర్చుకోవాలి, వర్క్ షూట్ నేర్చుకోవాలి, ఇవన్నీ చెప్తారు. నేను అవి చెప్పను. ఫస్ట్ నువ్వు రిపోర్ట్స్ చదవడం మొదలుపెట్టు. బగ్ బౌంటీ రిపోర్ట్స్ హార్డ్ ఉంటాయి, ఈజీ ఉంటాయి. నీకు హార్డ్ ఉంటే ఏదైనా ఏ టూల్ వాడి దాన్ని సమరైజ్ చేసుకో, ఏ టూల్ వాడి సమరైజ్ చేసుకో, ఈజీగా అర్థమవుద్ది. అంతకీ కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే అప్పుడు ల్యాబ్స్ చేయి. ఓకే, ల్యాబ్స్ మీద ఫోకస్ చేయకు. ఒక ల్యాబ్ చేసామంటే సేమ్ అదే రియల్ లైఫ్లో ఫైన్ చేయడం మొదలుపెట్టి. సపోజ్ ఒక ఐడోర్ ల్యాబ్ చేసావు, లేకపోతే ఆర్సీఏ ల్యాబ్ చేసావు, ఎల్ఎఫ్ఏ ల్యాబ్ చేసావు, ఎస్ఎస్ఆర్ఎఫ్ చేసావు, అలా చేసుకుంటూ పోకు. ఒకటి చేసామంటే దాని గురించి రీసెర్చ్ చేసి ఆ రోజు ఆ వలనబిలిటీ ఫైన్ చేయడానికి ట్రై చేయి. అంతేగాని దాని మీద ఉండిపోకు. ఆ ల్యాబ్స్ అవ్వాలి 3-6 months వరకు మనం ఫండమెంటల్స్ షార్ప్ చేసుకుందాం. ఏంటి ఫస్ట్ చెట్టుని నరకాలంటే యాక్స్ షార్ప్ చేసుకోవాలి, లేకపోతే చెట్టుని నరకలేం. అలాంటి సొల్లు మాటలు వద్దు. ఓకే, నీకు నిజంగా నేర్చుకోవాలనుకుంటే ఏదైనా ఒకటి పట్టుకో, దాని మీద ఫోకస్ పెట్టి ఎన్ని దూకే రియల్ వరల్డ్ అప్లికేషన్స్లోకి వెళ్ళిపో. రియల్ వరల్డ్ అప్లికేషన్ స్టార్ట్ చేయి. నీకు ఇరిటేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ గెట్. అది రావడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా రావాలి. అలా రాకుండా నువ్వు ఈజీగా ఫస్ట్ వలనబిలిటీ ఫైన్ చేసావు అనుకో, నెక్స్ట్ వలనబిలిటీ ఫైన్ చేయడం కష్టం అవుద్ది. నీ మైండ్ నీకు ఏం చెప్తుంది అంటే నీ వల్ల కాదు, ఇంకా ఆపే అని చెప్తుంది. ఓకే, ఇది లక్ బేస్డ్ అని చెప్తుంది. సో అలా కాకుండా నీకు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, డిప్రెషను, ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ నీకు వస్తూ ఉంటాయి. నువ్వు అవన్నీ మర్చిపో. జస్ట్ వెబ్ అయితే వెబ్, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఓటీ అయితే ఐఓటీ, ఏదో పిక్ చేసుకో. ఏదో వలనరబిలిటీ మీద ఫోకస్ చేయి. ఆ వలనరబిలిటీని ప్రతి టార్గెట్లో ఫైన్ చేయడానికి ట్రై చేయి. లేకపోతే ఏ టార్గెట్ అయితే ఆ టెక్నాలజీ వాడుతుందో నువ్వు దాన్ని ఫిల్టర్ చేసుకొని దాని మీద ఫైన్ చేయడానికి ట్రై చేయి. అంతే తప్ప అంత నేర్చుకుందాం ఇదో హ్యాకింగ్ అనేది సముద్రం కూడా కాదు, అంతకంటే పెద్దది. గెలాక్సీ ఉంటుంది కదా, అంత పెద్దది. నువ్వు అంతా నేర్చుకోవడం అసంభవం, నీ వల్ల కాదు. ఏదైతే ఒకటి ఫోకస్ చేసి దాని మీద ఫోకస్ పెట్టు. ఓకే, గైడ్స్ 100 దొరుకుతాయి. ఎవరిని లేచి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ ట్యూటోరియల్ హెల్ ఉంటుంది అనమాట. ఏది తెలుసా, నువ్వు ఫైన్ చేయడంలోనే ఉండిపోతావు. బికాజ్ నీ ఎగ్జిక్యూట్ చేయడం నీకు రాదు, నువ్వు ఫైన్ చేయడంలోనే ఉండిపోతావు. ఎలా చేయాలి అని తెలుసుకుంటూనే ఉంటావు. నీ జీవితాంతం తెలుసుకుని ఉంటావు, 5 years 10 years ఎలా చేయాలి అని. నీ వల్ల కాదు. ఇలాంటి వాళ్ళు ఏమీ చేయరు. నువ్వు చేయాల్సింది ఏంటంటే అన్నీ దూకేసి స్టార్ట్ చేయి. ఓకే, అది ఫస్ట్ చేయాల్సిన పని. ఈ గైడ్ ఇది ఏదో టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వడానికి కాదు. ఈ గైడ్ నార్మల్గా మీకు చెప్పడానికి ఏది వర్కౌట్ అవుద్ది, ఏది వర్కౌట్ అవుతుంది అని తెలియడానికి. నీకే ఒక 6 months అయిన తర్వాత నీకే ఒక ఐడియా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద వర్క్, దిస్ ఈజ్ ద పాత్ వీ నీడ్ టు గో అని. తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. ఇఫ్ యూ వాంట్ టు టాక్ విత్ మీ పర్సనలీ, చెక్ డిస్క్రిప్షన్.